డైరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఆమె మరింత స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శల దాడి పెంచుతూ పోతా ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 3 రాజీనామా చేస్తే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచారు మండలి చైర్మన్. మొన్న మాట్లాడిన తర్వాత కూడా ఆమె వల్ల ఒకసారి భావోద్వేగానికి గురైన తర్వాత రిక్వెస్ట్ చేశారు సభలోనే, నేను కరెక్ట్ గానే నిర్ణయం తీసుకున్నాను, నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి, బీఆర్ఎస్ నుంచి వచ్చేది నాకు ఏది వద్దనుకుంటున్నాను, రాజీనామా చేశాను, నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాను, అన్ని వదులుకోవాలనుకుంటున్నాను, నాకు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కౌన్సిల్లో ప్రసంగించిన తర్వాత. సో మొత్తానికి నిన్న రాత్రి నిజామాబాద్ స్థానిక సంస్థల సంబంధించినటువంటి దానికి ఖాళీ ఏర్పడింది అనేటువంటి ఈమె రాజీనామాను ఆమోదించారు. సో ప్రస్తుతం కవిత మాజీ ఎమ్మెల్సీగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అఫీషియల్ గా, టెక్నికల్ గా, అంటే మొదటి నుంచి ఆమె రాజీనామా చేసినప్పటికీ కూడా టెక్నికల్ గా మన అవకాశం దక్కడంతో మండలిలో మాట్లాడారు. ఈ రోజు నుంచి మాజీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది.